జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను సరైన క్రమంలో అమర్చుకోవాలని, లేని ఎడల తొలగించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ వంగరాజు అన్నారు. అదేవిధంగా కరెంటు సిబ్బంది పోల్పై ఎక్కేటప్పుడు వారికి కేబుల్ వైర్లు కాళ్లకు తాకటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు సరైన పద్ధతిలో కట్టుకొని ఎడల తొలగించడం జరుగుతుందన్నారు. అనుమతులు లేకుండా కేబుళ్లను కట్టిన వారికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ మండపాలకు విద్యుత్ కొరకు విద్యుత్ అధికారులను పర్మిషన్ తీసుకుని వాటికి కావలసిన మండపాల విద్యుత్ వైర్లను అమర్చుకోవాలని సూచించారు. కేబుల్స్ పోల్లకు ఉన్నటువంటి వైర్లను సరైన క్రమంలో అమర్చుకుని తమ సిబ్బందికి సహకరించాలన్నారు. సమావేశంలో ఏఈ వంగరాజు, లైన్ ఇన్స్పెక్టర్ హుసేన్, ఏఎల్ఎం లైన్మెన్ విజయ, ఒడిపిల మహేందర్, విద్యుత్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఉమ్మడి రేగొండ మండల కేబుల్ ఆపరేటర్లకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఈరోజు తెలుపునది ఏంటిదంటే, మన మండలాలకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు పోల్ల దగ్గర విచ్చలవిడిగా కేబుల్స్ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకు గాను సరిచేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేయుచున్నాము. అవి సరిచేయని యెడల మరుసటి రోజు నుంచి మేము అవి తీయనికి మా హయ్యర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కనుక మేము గతంలో కూడా వీళ్ళకి విజ్ఞప్తి చేసినాం, మరలా కూడా చెప్పడం జరుగుతుంది. అందులో కొంత మేరకు కొంత కేబుల్ ఆపరేటర్స్ సరి చేసుకున్నారు, ఇంకా కొంతమంది చేసుకోలేదు. చేసుకున్న వాళ్ళు కూడా మేము నిన్నటి నుంచే యుద్ధ ప్రాతిపదికంగా వాళ్ళకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. చేసుకుంటూ వాళ్ళను డిస్కనెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, మనకు రాబోయేది గణేష్ పండుగ ఉన్నది కనుక ఆ పండుగలో కూడా మనకు ఎలాంటి ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగకూడదు ఉండడానికి ముందస్తుగా మనము లో లెవెల్ లైన్లను హైడ్ చేయడానికి కూడా మా స్టాఫ్ అందరితో మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని నిన్న చేసుకోవడం జరిగింది. అందుకు గాను ఎక్కడెక్కడైతే లొకేషన్లు పెద్ద వినాయకులు పెడతారో శోభయాత్రకు పోయే టైంలో లో హైట్ ఉన్న స్థానంలో వీళ్ళు గమనించి మాకు సంబంధించిన స్టాఫ్కు చెప్పడం జరిగితే మేము వెంటనే వాటికి పరిష్కారం చేస్తామని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంతటితోని వినాయక నిమజ్జనానికి ఇప్పుడు ప్లస్ వాళ్ళకు కరెంట్ యూజింగ్ కోసం వినాయకులు పెట్టుకునే మండపాల దగ్గర వీళ్ళు నాణ్యతమైన వైరు పెట్టుకొని కొంచెం వాడుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని ఎడల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్కి గురి కావడం అవుతుంది కాబట్టి ముందస్తుగా మేము చెప్పడం కూడా జరుగుతుంది. పర్మిషన్ అనేది మాకు 2-3 డేస్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎట్లా అనేది మా హయ్యర్ ఆఫీసర్స్ చెప్తామన్నారు. దాని ప్రకారం మేము ఇవ్వడం జరుగుతుంది.